హాయ్ బ్రో. హాయ్. సో గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది సంక్రాంతికి, రామ్ చరణ్ అండ్ శంకర్ డైరెక్షన్ లో. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అందరూ చాలా మంది హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. శంకర్ అంటే భారీ భారీ సెట్స్, భారీ భారీ సినిమాలు తీశాడు కాబట్టి ఫస్ట్ టైం అది కూడా స్టైలిష్ స్టార్, అందులో చాలా చాలా గ్లోబల్ స్టార్ అయినా అది చూడడానికి ఎక్సైటింగ్ గా ఉంది. అసలు ఎలా ఉండబోతుందో నేమ్ కూడా చాలా బాగుంది. దాంతో తగ్గట్టు ఎలా ఉండదో చూడాలి, వెయిట్ చేస్తున్నాను. డైరెక్షన్ లో ఇప్పటి వరకు ఒక రోబో గానీ, రోబో 2.0 ఇలాంటి ఒక పెద్ద పెద్ద భారీ సినిమాలు చూసాం. సో ఇప్పుడు గ్లోబల్ స్టార్ కాంబినేషన్ లో వస్తుంది ఈ సినిమా, వాటి రేంజ్ ని ఇంకా మించిపోతుంది అనుకోవచ్చు. 100% మించిపోతుందని మేము ఎక్స్పెక్టేషన్ చేసినాం. రామ్ చరణ్ కూడా ప్రతి సినిమా నెక్స్ట్ లెవెల్ చేంజ్ చేసుకుంటూ అతని ప్రయారిటీ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతను మామూలుగా అయితే చూజ్ చేసుకోడు. శంకర్ డైరెక్షన్ లో చూజ్ చేసుకున్నాడు అంటే అది భారీ ఎక్స్పెక్టేషన్ ఉందని మేము చాలా అంచనా ఉందన్నమాట. చిరుత నుంచి ఇప్పటి వరకు RRR వరకు ఆయన అంచెలంచెలు ఎదుగుతుంటూ వస్తున్నాడు. సో ఇప్పుడు చిరంజీవిని మించిపోతాడు అనుకోవచ్చా? 100% ఆ విషయంలో అనుకోవడంలో పెద్ద విషయం ఏం లేదు. 100% మించిపోతాడు. అతని డాన్స్ కానీ, అతని యాక్టింగ్ కానీ, అతని ఎవ్రీథింగ్ సూపర్ ఉంది. సో మేము ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం, హై ఎక్స్పెక్టేషన్, చాలా చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి శంకర్ అంటే. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 చేసిన కలెక్షన్ ఇంత త్వరగా ఏ సినిమా చేయలేదంట. సో ఇప్పుడు ఈ గేమ్ రికార్డు బ్రేక్ చేసేది ఖచ్చితంగా రామ్ చరణ్. ఈ రికార్డు మాత్రం తన సినిమాలో అన్ని రికార్డులు, ఈ రికార్డు పుష్ప రికార్డు కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. ఎందుకంటే గ్రేట్ కాంబినేషన్ అనమాట ఇద్దరిది. హై ఎక్స్పెక్టేషన్స్. శంకర్ అంటే మామూలు ఎక్స్పెక్టేషన్ కాదు, ఒక నెక్స్ట్ లెవెల్ అతను. సో పెద్ద గేమ్ చేంజే ఉంది ఇది. సో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది కదా, ఈ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? సినిమా గురించి ఎక్స్పెక్టేషన్ అంటే ఏం లేదన్నా, ఇది కూడా సూపర్ టాపర్ హిట్ అయితే కన్ఫర్మ్ గా అవుతుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇండస్ట్రీ మొత్తం మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ లేని వాళ్ళు ఒక్కరు లేరు. గేమ్ చేంజర్ మాత్రం 2000 కోట్లు పక్కా. దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత సింగిల్ సినిమాతో వస్తున్నారు రామ్ చరణ్. గ్లోబల్ స్టార్, ఇక్కడ గ్లోబల్ లెవెల్ లో డైరెక్టర్ శంకర్. సో మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లుంటది అనుకుంటున్నారు అన్న? మీరు రోబో చూడొచ్చు, 2.0 చూడొచ్చు, అవి కూడా ఫుల్ హిట్ అయింది కదా. గేమ్ చేంజర్ కాదని ఎందుకు అనుకుంటున్నారు? అది కూడా 100% సూపర్ టాప్ హిట్ అవుతుంది. ఇండస్ట్రీ హిట్ కూడా అవుతుంది అన్న కన్ఫర్మ్. అయితే ఈ 24 ఇయర్ వరకు ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాలు వచ్చినాయి, భారీ హిట్లు అయ్యాయి. సో ఈ రికార్డుని బద్దలు కొట్టదు అండ్ దరిదాపులకు కూడా పోదని అంటున్నారు. దానికి ఇప్పుడు అల్లు అర్జున్ ది బీఆర్ పాట్నా కూడా రిలీజ్ అయింది కదా. ఇప్పుడు చిరంజీవి గారు ఏం చేస్తున్నారు అంటే, మనకు బీఆర్, పాట్నా, పూణే, తండేల్, గిండెల్ ఎక్కడ పడితే పాన్ ఇండస్ట్రీ లెవెల్ అమెరికాలో కూడా రిలీజ్ చేస్తారు కన్ఫర్మ్. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్ లో చాలా గ్రాండ్ గా చేశారు కదా, ఇంతవరకు ఏ తెలుగు సినిమా కూడా చేయలేదు. ఏది ప్రీ రిలీజ్ ఈవెంట్? సో ఎట్లుండబోతుంది? బాగానే ఉంటుంది అన్న. క్యారద్వాని కాంబినేషన్, ఇంత ముందు వినయ్ విజయ్ రామ్ వచ్చింది. సో ఇప్పుడు ఎట్లా వాళ్ళిద్దరి జోడి ఎట్లా అనిపిస్తుంది? అది కూడా బాగానే ఉన్నది. ఓకే, ఇప్పుడు రాజమౌళి ఇది ఒక సెంటిమెంట్ ఉంది. ఒక సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏ సినిమా చేసినా కూడా ఫ్లాప్ అవుతుంది అన్న. అది మనం చెప్తే అవుతుంది. అది ఇప్పుడు సినిమా స్టోరీని బట్టి చెప్పొచ్చు కదా. గేమ్ చేంజర్ 100% హిట్ అవుతుంది. ఇప్పుడు మనకు డైరెక్టర్ గారు శంకర్ తీశారు కదా, ఎందుకు హిట్ కాదన్న? డైరెక్టర్ శంకర్ గారు ఏమైనా ఫ్లాప్ ఉందా? రాజమౌళి సినిమా ఏమైనా ఫ్లాప్ ఉందా? అది ఫ్లాప్ అయితే ఇది హిట్ అవుతుంది కదా. అస్సలు పడదు అన్న, ఇది కన్ఫర్మ్ హిట్. హీరో రామ్ చరణ్ కదా, హీరో రామ్ చరణ్ కూడా హిట్ కదా అన్న. అది మెగా ఫ్యామిలీ, చిరంజీవి కొడుకు, కన్ఫర్మ్ అవుతుంది అన్న హిట్. 100% గ్యారంటీ ఇస్తా. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, బాలకృష్ణది డాకు మహారాజా, వెంకటేష్ ది సంక్రాంతికి వస్తున్నాం. ఈ గేమ్ చేంజర్, ఈ 3 సినిమాలో ఏది హైప్ అన్న? 3 సినిమాలు హిట్ కావాలి, ఇండస్ట్రీ హిట్ కావాలి. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి లవ్ చేస్తా. నేను కూడా ఒక యాక్టర్ కావాలని హైదరాబాద్కి వచ్చిన. 3 సినిమాలు చూస్తా సంక్రాంతికి, 3 సినిమాలు హిట్ కావాలి. గేమ్ చేంజర్ మాత్రం 2000 కోట్లు పక్కా అన్న. 2000 కోట్లు పక్కా. ఇది గుర్తు పెట్టుకోండి, కన్ఫర్మ్ చెప్తున్నా. 2000 కోట్లు 100% అంతది విత్ ఇన్ 10 days. సంక్రాంతికి గేమ్ చేంజర్ వస్తుంది కదా, దాంతో పాటు ఇంకా 2 సినిమాలు వస్తున్నాయి. సో ఈ పోటీ ఎట్లుంటది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ గురించి ఏం అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ అంటే మంచి డైరెక్టర్ శంకర్ గారు తీసిన సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ బాగుంటాయి. అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య బాబు సినిమా. బాలయ్య బాబు గారు కూడా సంక్రాంతికి చాలా హిట్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అదేవిధంగా వెంకటేష్ గారు కూడా మంచి హిట్స్ లో ఉన్నారు. సంక్రాంతిలోనే బాగా కలిసి వచ్చింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైనా సంక్రాంతికి వచ్చే సినిమాలని మంచిగా ఆదరిస్తారు. మంచి సెలవులు ఉంటాయి, పిల్లలకి సెలవులు ఉంటాయి. పద సినిమాకి అంటా ఉంటారు. కుటుంబ కథా చిత్రాలు ఎక్కువ బాగా ఆడతాయి. అదేవిధంగా యాక్షన్ సినిమాలు కూడా మంచిగా చూస్తాం. తెలుగు ప్రేక్షకులు ఎట్లుంటది అంటే అన్న, వాళ్ళకి నవ్వు ఉండాలి, యాక్షన్ ఉండాలి,
డ్రామా ఉండాలి, చాలా ఎమోషన్. ఎమోషనల్ ఉండాలి. ఈ అన్ని ఉంటే హిట్ అవుతుంది ఆటోమేటిక్ సినిమా. సరే గేమ్ చేంజర్ గురించి ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా? గేమ్ చేంజర్ గురించి బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న. ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే రామ్ చరణ్ గారు RRR తర్వాత వచ్చే సినిమా, అదేవిధంగా శంకర్ గారు ఈ మధ్యన సినిమాలు కొంచెం వరుసపెట్టి నిరాశపరుస్తున్నాయి. సో దానివల్ల చాలా కసిగా తీసి ఉంటాడు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆ విధంగా సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. భారతీయ 2 ఫ్లాప్ అయింది కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఈ సినిమా మీద పడొచ్చు అంటారా? ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదన్న. ఎందుకు ఉండదంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నాం కదా, గ్లోబల్ స్టార్ అయిపోయారు. మంచిగా ఫేమ్ ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ ఉంది. సో ఆ ఫేమ్ అనేది శంకర్ గారు యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. అదే శంకర్ గారి డైరెక్షన్ అంటే ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. అంటే ఇప్పుడున్న డైరెక్టర్ల కన్నా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అవును. మరి ఇక్కడ గ్లోబల్ స్టార్, అక్కడ గ్లోబల్ డైరెక్టర్ అనుకోండి, మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒక రకంగా చెప్పాలంటే ప్రేక్షకుల్ని తారాస్థాయికి దిశపోద్దని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాం అంటే మంచి స్టార్ దొరికారు శంకర్ గారికి. ఆయన ఆల్రెడీ స్టార్ మెటీరియల్ డైరెక్షన్ లో. ఇద్దరు కలిస్తే ఎట్టుంటది, ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. అది రీచ్ అవి కంపల్సరీ సంక్రాంతి హిట్ కొట్టాలని, అన్ని ఆ సినిమాతో పాటు వేరే సినిమాలు కూడా హిట్ కొట్టాలని చెప్పి గట్టిగా కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు మన ఈ ఇయర్ వరకు లాస్ట్ ఎండింగ్ వరకు మన పుష్ప 2 హై రేంజ్ లో ఉంది. మరి ఈ రికార్డ్స్ ని దాటుతుంది అనుకోవచ్చా, లేకపోతే అసలు దరిదాపులో కూడా పోతుంది అనుకో? రికార్డ్స్ గురించి మాట్లాడుకోలేము కానీ అన్న, సినిమా గినక యావరేజ్ టాక్ వచ్చినా కానీ 1500 కోట్ల కలెక్షన్లు ఈజీగా చేస్తున్నాయి. ఎందుకంటే అది మనం గర్వకారంగా చెప్పుకోవాలి. ఒకప్పుడు పెద్ద పెద్ద మెగాస్టార్ లాంటి వాళ్ళు మనం వేరే కళ్ళు పోతే మనకు వాల్యూ లేదు. ఆ సినిమాలు, భారతీయ సినిమాలు అంటే ఓన్లీ బాలీవుడే అని చెప్పి అనుకుంటున్నారు. అసలు మనం ఎవరో తెలియదు, కనీసం వాళ్ళకి మర్యాద ఉండదు ఎక్కడ కూడా. మనకి ఒక నందమూరి తారక రామారావు లాంటి వాళ్ళు కొంత నిలబెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఎవరు చేయలేకపోతున్నారని చెప్పి అనుకున్నప్పుడు, అప్పుడు రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి రికార్డు కొట్టింది. ఆ తర్వాత వీళ్ళందరికీ బూస్టింగ్ వచ్చింది మంచిగా. సుకుమార్ గారు కూడా మామూలుగా సినిమా అని చెప్పి తీసుకుంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో తీయాలని చెప్పి సలహాలు ఇచ్చింది రాజమౌళి గారు అని అంటే స్వయంగా చెప్పారు వాళ్ళ ప్రొడ్యూసర్స్ తో మాట్లాడి. అదేవిధంగా ప్రతి ఒక్క తెలుగు సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు. ఇప్పుడు ఆ కల్చర్ అనేది వచ్చి కొంత జనాలకి వర్క్ కల్పన ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది కదా, అది వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చు? పొలిటికల్ బ్యాక్డ్రాప్ అయితే వర్కౌట్ అవ్వచ్చు అని. ఎందుకంటే శంకర్ గారు ఏది చేసినా గానీ ఒక మెసేజ్ ఉంటది. సమాజానికి కంపల్సరీ ఒక మెసేజ్ ఇవ్వాలన్న మెసేజ్ ఓరియంటెడ్ తోనే ఆయన సినిమా చేస్తాడు. ఇప్పుడు మనం చూసుకుంటే అపరిచితుల్లో కల్తీ గురించి ఇచ్చాడు. అదేవిధంగా మొన్న ఐ సినిమాలో కూడా ఒక లవ్ గురించి ఇచ్చాడు. ఒక లవ్ గురించి ఆడు ప్రతీకారం ఎట్లా తీర్చుకున్నాడు, ఆయనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎట్లా చేసుకున్నాడు అనేది ఒకటి ఇచ్చారు. ఒక ఫీమేల్ అంత ఇబ్బంది ఉన్నా గానీ వాళ్ళ లవర్ కి అయినా గానీ నాకు కావాలనుకునే విధానం లవ్ లో ఉంటదని చెప్పి మంచిగా కూలంకుషంగా వివరించాడు. మొత్తానికి రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ గురించి మంచి యాక్టింగ్ అన్న, మంచి బ్రహ్మాండంగా యాక్టింగ్ చేస్తాడు. యాక్టింగ్ లో తిరుగులేదు, డాన్స్ లో తిరుగులేదు. మనం ఒకరితో కంపేర్ చేసుకోవద్దు కానీ ఓవరాల్ గా మస్తన్న ఇక అట్లా. సో సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది, దాంతో పాటు ఇంకా 2 సినిమాలు రాబోతున్నాయి పెద్ద స్టార్ లైన్. సో అసలు ఈ 3 సినిమాలో ఏ సినిమా నెగ్గుతుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా పాన్ ఇండియా లెవెల్లో చెర్రీబాబు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా లెవెల్లో 2025 కూడా మనదే అని చెప్పి గేమ్ చేంజర్ నిరూపిస్తుంది. మనదే అని ఎందుకన్నా అంటే బాలీవుడ్ అని మొత్తుకుంటున్నారు కదా. సో వరల్డ్ లెవెల్ గా ఇండియన్ సినిమా అంటే ఏది అని అంటే టాలీవుడ్ సినిమా, దక్షిణాది సినిమా అని చెప్పి నిరూపించబోయేది గేమ్ చేంజర్ అనమాట. సో బాలీవుడ్ 2025 కూడా బొక్క బొర్ర పడుకోవడం ఖాయం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు మాట్లాడుకోవడానికి ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి. సంక్రాంతితో 3 సినిమాలు హిట్ అవుతాయి. బాలీవుడ్ గురించి మాట్లాడుకోవడానికి ఒక సినిమా కూడా ఇప్పుడు అనౌన్స్ లేదు, బయటికి రాలేదు. ఎవడు ఎప్పుడు తుండు కూడా సంక్రాంతి తెలియదు. వాళ్ళకు కూడా లోడీ సంథింగ్ పేరుతోటి ఆ టైంలో విడుదల చేద్దాం ఒక్కట్లేదు. అంటే 2025లో గేమ్ చేంజర్ తో మరొకసారి పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు రామ్ చరణ్. సో నెక్స్ట్ వెంబడే బాలయ్య బాబు వస్తున్నాడు కదా, ఏమైనా మైనస్ అవుతా అంటున్నారు. బాలయ్య బాబు ఆయన జోనర్ వేరు, చెర్రీ బాబు జోనర్ వేరు. ఇలా మెసేజ్ ఇస్తూ కొడుకుగా, రాజకీయ నాయకుడిగా, తండ్రిగా ఒక 2 పాత్రలు చేస్తున్నాడు. సో యువతరానికి ఏది కావాలో అది అందిస్తూ మన పాత తరానికి, మన తాతలకు, తండ్రులకు వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు ఎలా మెచ్చుకుంటారో 2 పాత్రలో పర్ఫెక్ట్ గా నటించుకుంటూ మనం మీరు చూసి ఉంటారు ఆల్రెడీ టీజర్ లో, ట్రైలర్ లో పంచకట్టుతో ఇంత హుందాగా కనబడుతుంటో ఒకప్పుడు ఎన్టీఆర్ గారు, మన రాజశేఖర రెడ్డి గారు నడుస్తుంటే ఆ లుక్ కనబడుతుంది. సో ఒక యంగ్ కుర్రాడు అంత ఏజ్ క్యారెక్టర్ ని అంత పర్ఫెక్ట్ గా షూట్ చేయగలిగినాడు అంటే రియల్లీ గ్రేట్ అనుకోవచ్చు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అసలు వర్కౌట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఆంధ్రాలో జరిగే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బాబాయ్ సీఎం ఆడ జస్ట్ పిఠాపురం ఎమ్మెల్యేగా మొదలయ్యి ఏపీకి డిప్యూటీ సీఎం అయిండు. సో ఆయన చేసే కొన్ని మంచి కార్యక్రమాలు ఇలా చూపించే అవకాశం ఉంది. అందుకనే సినిమా
కొంచెం లేట్ అయిందనే అభిప్రాయం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని డైలాగులు పడచ్చు, అక్కడ మంచి ఈ సినిమాలో రావచ్చు ఖచ్చితంగా. అందుకనే సినిమా లేట్ అయింది. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తాడు ఖచ్చితంగా. బ్లాక్ బస్టర్ సంక్రాంతికి కొడతాడు చెర్రీబాబు. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా గురించి? ఎక్స్పెక్టేషన్స్ అనేవి అంత లేవు అనిపిస్తుంది. అంటే బయట టాక్ ఏమో అంత లేదు, మామూలుగానే ఉంది. అంటే మళ్ళీ ముందు రావచ్చేమో. ఈ సాంగ్ మన హైరాణ బాగా మంచి హిట్ అయింది. నెక్స్ట్ వచ్చే సాంగ్ ఏదో సాంగ్ బబ్బుల్లో ఏదో ఉంది సాంగ్, అది కూడా ఒక చిన్న క్లిప్లు ఇచ్చినారు, బాగా ఇచ్చినారు, డైరెక్షన్ బాగానే చేసిండు శంకర్ గారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ శంకర్ గారి గేమ్ చేంజర్ డైరెక్షన్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇది. అంటే ఇప్పటి వరకు మనకు శంకర్ గారి డైరెక్షన్ లో చాలా సినిమాలు చూసాం, ఇంత హైలైట్ గా ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక తెలుగుతో ఫస్ట్ టైం చేస్తున్నాడు సినిమా. సో ఇది ఎట్లా ఉండబోతుంది? అందరూ కూడా బ్లాక్ బస్టర్ అయితే అంటున్నారు, మీరేం ఎక్స్పెక్టేషన్స్? అంటే ఎక్స్పెక్టేషన్స్ లేవంటే బయట అంత టాక్ అయితే చూపించట్లేదు అంత, ఎందుకంటే అంత హైప్ చూపించట్లేదు బయట. మరి సినిమా వచ్చిన తర్వాత హైప్ వచ్చాం కానీ ఇప్పుడు అయితే హైప్ అయితే చూపించట్లేదు, మామూలుగా తక్కువనే ఉంది. అదిగాక ఈ సినిమా మీద 3 రైటర్లు ఉన్నారు, ఒక 2 రైటర్లు ఇంకా వేరే వాళ్ళు మన శంకర్ గారు కూడా రైటర్ రాసి చేసినారు, దీన్ని కూడా డైరెక్షన్ చేశారు. కొన్ని షార్ట్లు అయితే మైండ్లో నుంచి బాగున్నాయి, కొన్ని సినిమా అయితే బాగుంటది. మరి హైప్ అయితే అంతగానో అనిపించట్లేదు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఇస్తున్నారు కదా, అంటే ఈ రోజులలో ఎక్కువ మైథాలజీ గానీ లవ్ లకి గానీ ఎక్కువ అఫెక్షన్ చూపిస్తారు. మరి ఈ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ వర్కౌట్ అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే 2 చూపించిండు. అంటే లవ్ బ్యాక్గ్రౌండ్ చూపించిండు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూపించిండు. ఫస్ట్ లవ్ తో స్టార్ట్ అయ్యి తర్వాత పొలిటికల్ లాగా చూపించినట్టున్నాడు. బట్ రొటీన్ స్టోరీ లాగానే అనిపించేమో, మన డైరెక్షన్ ప్రకారం మా కొత్తగా చూపిస్తాడు ఫ్రెండ్స్ ప్రకారం. డ్యూయల్ రోల్ సింగిల్ రోల్ తెలియదు కానీ నాకు తెలిసి సింగిల్ రోలే అనుకుంటున్నా. అంటే సింగిల్ రోల్ డ్యూయల్ రోల్ అనేది మన ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, డబుల్ రోలింగ్ అనే చెప్పిండు. మరి చేస్తే బాగానే ఉంటుంది డబుల్ రోలింగ్. అంటే ఇప్పుడు కలెక్షన్ల వరకు ఇప్పటి వరకు చూసుకుంటే పుష్ప 2 ని మాత్రం ఇంకేది రాజలేరు అంటున్నారు. సో మరి ఈ గేమ్ చేంజర్ మాత్రం అసలు పుష్ప 2 దరిదాపులో కూడా రాదంటున్నారు. సో మరి ఏమంటారు దాన్ని? అంటే అది మనం అనుకునేది కాదు, సినిమా వచ్చిన తర్వాత చూసిన తర్వాత కంటెంట్ బాగుంటే వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, అది మనం చెప్పలేం కదా. కంటెంట్ బాగుందంటే దాడి కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా అనేది మన తెలుగు సినిమా బాహుబలి తర్వాత ఇంత హైప్ వెళ్ళింది మాత్రం పుష్ప సినిమానే. పుష్ప 1,500 crores అంటే అది మామూలు విషయం అనేది కాదు. అది కాక 15 రోజులు ఇంత తొందరగా 15,000 కోట్లు అంటే మామూలు 15,000 కాదు, 15,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. సో మళ్ళా గేమ్ చేంజర్ కూడా వెళ్ళే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సరే ఇప్పుడు మొత్తానికి సంక్రాంతికి అయితే 3 సినిమాలు ఉన్నాయి. డాక్ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్. ఈ 3 సినిమాల్లో ఏది హైప్ అవుతుంది అనుకుంటున్నారు? ఏది హైప్ అవుతుంది అంటే నాకు తెలిసి గేమ్ చేంజర్ హైప్ అవుతుంది అనుకుంటారు. ఎందుకంటే గ్లోబల్ స్టార్ హైప్ అయ్యే అవకాశం అయితే ఉంది.